ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 29వ తేదీన గురువారం రోజున అయితే ఈ సింహరాశి వారికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు, శ్రీ షిరిడి సాయి బాబా ఉపాసకులు. మీ 2 హస్తరేఖలు, ముఖ లక్షణం, జన్మ తేదీ, ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు వెంటనే చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక ఈ వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి అధిపతి సూర్యుడు గనక ఈ రాశి వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు ఎదుర్కొనే సామర్థ్యం అయితే వీరిలో చాలా అయితే ఉంటుంది. ఈ సింహరాశి వారికి చాలా తెలివితేటలు కూడా ఉంటాయి. వీరికి గంభీరత్వమైన వాయిస్ని కూడా కలిగి ఉంటారు. ఎక్కడ కూడా వీరు తగ్గరని చెప్పుకోవచ్చు. అంటే ఏ విషయంలో తగ్గను అనే ఆలోచన అయితే వీరిలో ఉంటుంది. కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి వారికైతే మే 29వ తేదీన గురువారం రోజున ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున చాలా కీలకమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో కోరిక అయితే కోరుకుంటున్నారో అలాంటి కోరిక అనేది ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరబోతుంది. అలాగే ఉద్యోగపరంగా ఎవరైనా వేచి చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే ఈ సింహరాశి వారి వ్యక్తులకైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం ఖచ్చితంగా